అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే, ఈ నెలవారీ ఇచ్చే పెన్షన్లు మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ప్రత్యేకంగా నెలవారీ పెన్షన్లు కొత్త ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం వచ్చాక చాలా ప్రెస్టీజ్ ఇష్యూగా తీసుకొని గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు చక్కగా ఫస్ట్ తారీఖునే అందించడానికి అధికార యంత్రాంగాన్ని సిద్ధం చేసి చాలా చక్కగా చేస్తున్న విషయం మనందరికీ తెలుస్తున్నది. ఇందులో ఈరోజు ఏంటంటే, మన పెన్షన్లు రద్దు అవుతున్నాయి, చాలా అవి తీసేస్తారు, ఇవి తీసేస్తారు, మనం తీసేస్తారేమో చాలా మంది సందేహాలు వ్యక్తపరుస్తూ, ప్రధానంగా వికలాంగులు, దివ్యాంగులు మనకి ఫోన్ల ద్వారాను వివిధ రకాలుగా వాళ్ళ సందేహాల్ని, భయాన్ని తెలియజేస్తున్నారు. దాని మీద మనం మాట్లాడుకునేటప్పుడు ఏ ఏ పెన్షన్లు రద్దు అవుతాయి అనే దానికి ప్రభుత్వం చాలా క్లియర్గా నిర్దేశించినటువంటి ఆ జీవో ప్రకారం కొన్ని క్రైటీరియాస్ పెట్టి, ఆ క్రైటీరియాస్ ప్రకారం మనకి పెన్షన్లు మంజూరు చేయడం అనేది జరుగుతుంది. గతంలో పెన్షను గత ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉండగా పర్సంటేజ్ ఆఫ్ డిజబిలిటీ అంటే మన వైకల్య శాతాన్ని అనుగుణంగా డబ్బులు ఇచ్చి ఆ పెన్షను మంజూరు చేయడం అనేది జరిగేది. ఇప్పుడు 15,000 పెన్షన్ చేయడం కొంతమందికి, అంటే పెరాలసిస్ అంటే తీవ్రమైనటువంటి వైకల్యం కలిగి వీల్ చైర్కే పరిమితం అయిపోయి వాళ్ళ పని కూడా వాళ్ళు చేసుకోలేనటువంటి పరిస్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులు, అలాగే ఏదైనా వెన్నుపూస ఇతరత్ర వ్యాధులు కానీ యాక్సిడెంట్ల వల్ల కానీ మంచానికే బెడ్కే పరిమితం అయిపోయినటువంటి దివ్యాంగులకి, ఈ రెండు కేటగిరీలకి సంబంధించి ఇందులో జీవోలో ఏంటంటే పెరాలసిస్ అనే అంశం ఉండడం వల్ల ఆ పెరాలసిస్ ఉంటేనే దీనికి ఎలిజిబిలిటీ అనేటటువంటి ఒక అభిప్రాయం మనలోనూ వైద్యాధికారుల్లోనూ ఒక విధానం వచ్చేసింది. ఇప్పుడు రద్దయిపోతాయి అనేటటువంటివి ఎలాగంటే, చాలామంది తక్కువ వైకల్యం ఉండి, అంటే మనం సదరం సర్టిఫికెట్లు తీసుకున్నాం గతంలో. సదరం సర్టిఫికెట్ డిస్ట్రిక్ట్ మెడికల్ బోర్డు నుంచి 3 ప్రధానమైన డాక్టర్లు పరీక్ష చేసి 3 డాక్టర్ల సంతకంతో సదరం ఐడి కూడా, అంటే ఆన్లైన్లో మన జిల్లా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అలాగే తెలంగాణలో కూడా సదరం అనేటువంటి సిస్టమ్, సదరం సర్టిఫికెట్ అనేది తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో, తెలుగు రాష్ట్రాల్లో అమలవుతుంది. ఇందులో భాగంగా వైకల్య శాతం అంటే ఇచ్చిన సర్టిఫికెట్లో 40% లేదా అంతకంటే మించి ఉంటే వాళ్ళకి సంబంధించి వాళ్ళు దివ్యాంగులుగా జీవో ప్రకారం, నిబంధనల ప్రకారం అర్హులు. 40% కంటే తక్కువ ఉన్నా కూడా సర్టిఫికెట్ ఇచ్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ అందులో 30% వేసినా వీళ్ళు దివ్యాంగుల కింద రిజెక్టెడ్, అంటే అర్హత లేదు, ఎలిజిబిలిటీ లేదు, నాట్ ఎలిజిబుల్ ఫర్ డిజబిలిటీ సర్టిఫికేట్ అని కూడా సర్టిఫికేట్ ఇచ్చిన ఉన్నాయి. చాలామంది తెలియక ఈ సర్టిఫికేట్లతో కూడా తిరిగిన వాళ్ళు ఉన్నారు. వీళ్ళకైతే ఎలిజిబిలిటీ లేదు. ఇక 40% నుంచి వచ్చిన వాళ్ళకి 40% లేదా అంతకంటే ఉన్న వాళ్ళకి 6,000 పెన్షన్ ఇస్తున్నది. అది 3,000ది 6,000 చేశారు. 6,000 మాత్రం ఎవ్వరికి రద్దు కాదు ఫస్ట్. ఇది కాకుండా 40% లేకుండా తక్కువ శాతం వైకల్యం, అంటే 40% కంటే తక్కువ ఉన్నా కూడా కొన్ని సందర్భాల్లో ఆ డాక్టర్లు తెలియక చేశారో లేకపోతే ప్రభావితం చేసి దొంగ సర్టిఫికెట్లు ఇచ్చారో అవి కూడా ఉన్నాయి, ఇవి ఉన్నాయి. చాలా మంది దొంగ సర్టిఫికెట్లు తీసుకుని చేశారు అనేటటువంటిది కూడా బయట మనం చూస్తున్నాం. చాలా మంది గత ప్రభుత్వ హయాంలో కానీ లేదా అంతకంత ముందు కానీ ఈ సదరం సర్టిఫికెట్లు విచ్చలవిడిగా దొంగ సర్టిఫికెట్లు రావడం వల్ల 40% లేకుండా ఒరిజినల్గా 40% సర్టిఫికెట్ వేసుకున్నటువంటి వైకల్య శాతం ఉన్నటువంటి దివ్యాంగులకి పెన్షను ఇవ్వడం అనేది జరుగుతుంది. అలాంటివన్నీ కూడా ఇప్పుడు, ఎందుకంటే ఇదివరకు మన వాలంటీర్లు ఇవ్వడం వల్ల వాలంటీర్లు వాళ్ళ అర్హత గురించి పట్టించుకునేవారు కాదు. ఇప్పుడు పంచాయతీ సిబ్బంది అధికారికంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి కూడా ప్రభుత్వం సంబంధిత ఎండిఓ గారు, మున్సిపల్ కమిషనర్కి విచక్షణ అధికారం, అంటే వాళ్ళు తప్పుడు సర్టిఫికెట్లు లేదా డౌట్ వస్తే వాళ్ళని రద్దులో పెండింగ్లో పెట్టమనేటటువంటి నిర్దేశాలు ప్రభుత్వం ఇచ్చిన మీదట ఈ సిబ్బంది ఏం చేస్తున్నారంటే ఇంటింటికి వచ్చి పెన్షన్ ఇచ్చినప్పుడు 1-2 తారీఖుల్లో ఇస్తున్నారు. ఫస్ట్ 2 రోజులు ఆ పెన్షన్ ఇచ్చేటప్పుడు వీళ్ళు పరిశీలన చేసి
వీళ్ళు అర్హులా కాదా అనేటటువంటిది వీళ్ళు కొంతవరకు ప్రాథమికంగా చేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాంటిది ఇది 40% లేకుండా ఉన్నటువంటి వికలాంగులు. ఇక 15,000 పెన్షన్ 15,000 పెన్షన్ పొందేటటువంటి వ్యక్తులకి చాలా మందికి మధ్యలో ఏం చేశారంటే డిఎం అండ్ హెచ్ఓ పెన్షన్స్ అని ఒక డైరెక్షన్ ఇచ్చి డిఎం అండ్ హెచ్ఓ ఈ సదరం సర్టిఫికెట్ ఉన్న వాళ్ళు వేరే వెళ్ళి మళ్ళీ డిఎం అండ్ హెచ్ఓ పెన్షన్ అర్హత ఉంటే ఆ సర్టిఫికెట్ తీసుకుని ఆ సర్టిఫికెట్ ప్రొడ్యూస్ చేస్తే 15,000 శాంక్షన్ చేయడం అనేది ఒక పెట్టారు విధానం. అందులో ఏమైందంటే అందులో కూడా పెరాలసిస్ అని సదరం సర్టిఫికేట్ లో ఉన్న వాళ్ళందరికీ కొద్దిగా ఉన్నా కూడా తక్కువ వైకల్యం ఉన్న వీల్ చైర్కి పరిమితం కాకపోయినా మంచానికి పరిమితం కాకపోయినా వాళ్ళకు కూడా ఈ సర్టిఫికెట్లు ఇచ్చేయడం జరిగింది. అది దొంగ సర్టిఫికేట్, తప్పు సర్టిఫికేట్ అంటే తప్పుడు సర్టిఫికేట్లు లేదా దొంగ సర్టిఫికేట్లు అని అంటాం కదా. పొరపాటుని ఇచ్చినా అవగాహన లేకుండా ఇచ్చినా తీసుకున్నవాడు దొంగ డబ్బులు ఇచ్చి తీసుకున్నా ఏ రకంగా తీసుకున్నా కూడా దొంగ సర్టిఫికెట్ అది ఫాల్స్ సర్టిఫికెట్. అలాంటి సర్టిఫికెట్ల వల్ల తీసుకుంటున్నటువంటి 15,000 పెన్షన్ వాళ్ళు కంపల్సరీ రద్దు అయిపోతారు. ఎవరైతే అర్హత కలిగి 15,000 పెన్షన్కి వీల్ చైర్కే పరిమితమై మంచానికే పరిమితమై ఎదటి మనిషి సపోర్ట్ అంటే వేరే వ్యక్తి సపోర్ట్ వాళ్ళ సేవలు వినియోగించుకునే వాళ్ళకి ఎక్కువ ఖర్చు ఉంటుంది కాబట్టి ఆ ఖర్చును భరించడానికి ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ ముందు ఇచ్చిన హామీ. పాపం ఆయన ఒక మంచి విచక్షణ నిజంగా ఏ దేశంలో భారతదేశంలో ప్రపంచంలోనే చెప్పుకోవచ్చు, ఎక్కడా కూడా ఏ దేశంలోనూ ఇప్పుడు వచ్చే ప్రపంచం గురించి మానేస్తే మన భారతదేశంలో ఏ రాష్ట్రంలోనూ కూడా మొత్తం రాష్ట్రాలు చూసి కేంద్రపాలిత ప్రాంతాల్లో 6,000 పెన్షన్ అనేది, తెలంగాణలో కూడా 3,000 పెన్షన్ 6,000 చేస్తా ఉన్నారు కదా, ఇంకా చేయాలి. మనకి ఇక్కడ 6,000 పెన్షన్ చేశారు. తీవ్ర వైకల్యం ఉన్న వాళ్ళకి ఎంత ఉదారతగా 15,000 పెన్షన్ చేశారు. అది నిజాయితీగా అర్హులైన వాళ్ళే తీసుకోవడానికి మనము కృషి చేయాలి, మనం అంగీకరించాలి. వాళ్ళు కూడా తీసుకుంటున్న వాళ్ళు కూడా నిజాయితీగా అది దాన్ని అంగీకరించాలి. లేకపోతే ప్రభుత్వం మీద భారం పడుతుంది. నిజమైన అర్హులైన వాళ్ళందరికీ ఇప్పించడానికి మనం ప్రయత్నించాలి. ఇది పరిస్థితి. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్ గురించి మాట్లాడాం. ఇప్పుడు దివ్యాంగుల పెన్షన్లతో అంటే 4,000 పెన్షన్లు, ఇప్పుడు దివ్యాంగులకు 6,000 ఇస్తుంటే 4,000 పెన్షన్లు కూడా ఉన్నాయి. వృద్ధులు, వితంతువులు, ఒంటరి స్త్రీలు, తర్వాత హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ ఉన్నారు వాళ్ళకి ఇలాగా వేరే పెన్షన్లు కూడా ఇస్తున్నారు. అవి 4,000 చేశారు. ఈ 4,000 పెన్షన్లు కూడా గతంలోనో అప్పట్లో ఉన్నటువంటి సామాజిక వ్యవస్థలో భార్యాభర్తలు ఉన్నప్పటికీ వేరువేరుగా ఉన్న వితంతువుగా పెన్షన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి నమోదు చేయడం, అలాగే ఆధార్లో అంతక్రితం పొరపాటుగా ఏజ్ ఎక్కువ వేసుకుని ఆ ఏజ్ తోటి వయసు ఎక్కువ వేసి 60 సంవత్సరాలు మించినటువంటి వయసు తోటి పెన్షన్లు పొందుతున్న వాళ్ళు, అలాగే ఒంటరి మహిళలు అందరూ ఉన్నా సరే ఒంటరి మహిళలు ఫోన్లే వాళ్ళకి ఇద్దామని చెప్పి అప్పట్లో ఏదో సర్టిఫికేట్లు ఇచ్చి ఒంటరి మహిళ అని చెప్పి ఇచ్చినటువంటివి, ఇలాంటివి అంటే కానిది నిజాయితీగా అర్హత లేనటువంటి దొంగ సర్టిఫికేట్లు తెచ్చుకున్నటువంటి వాళ్ళు కూడా పొందుతున్నటువంటి వాళ్ళకి రద్దు అవుతాయి కంపల్సరీ. ఎందుకంటే సమాజం చాలా పరిశీలిస్తోంది. కారణం ఏంటంటే నెలవారీ ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చినట్టుగా పెన్షనర్లకి పెన్షన్ అందిస్తున్నటువంటి ప్రభుత్వం ఆ మాత్రం శ్రద్ధ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే బోగస్ పెన్షన్లు రాకుండా ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు మనం కూడా సమర్థించాల్సినటువంటి అవసరం ఉంది, వికలాంగులుగా పెన్షన్దారులు ఎవరైనా. ఇక్కడ ఇంకోటి ఏంటంటే వృద్ధాప్య పెన్షన్ ఉంది. వృద్ధాప్య పెన్షన్లో నిజంగా వయసు ఉన్న వాళ్ళు, ఆధార్లో తక్కువ వయసును పడిన వాళ్ళు కూడా ఉన్నారు, అర్హత సాధించిన వాళ్ళు. అలాగే ఒంటరి స్త్రీలు, వాళ్ళకి సరైన సపోర్ట్ లేకపోవడం వల్ల, సర్టిఫికేట్ తెచ్చుకోలేకపోవడం వల్ల వాళ్ళకు కూడా పెన్షన్లు మంజూరు కాకుండా ఉండిపోయాయి. చాలా మంది అర్హులైన వాళ్ళకి పెన్షన్ లేకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇంకా దివ్యాంగులకు కూడా అంతక్రితం పెన్షన్ వస్తున్న వాళ్ళు విద్యుత్ బిల్లులు ఎక్కువ రావడం, 3 నెలల యావరేజ్ అంటే పాపం తెలియక వేరే వాళ్ళు బిల్డింగ్ కట్టుకుంటూ ఉంటే ఈ కరెంట్ ఇవ్వడం వల్ల బిల్లు పెంచడం వల్ల వీళ్ళకి నోటీస్ ఇచ్చి ఆపేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలా వివిధ కారణాల వల్ల అంటే వాస్తవంగా అర్హులైనప్పటికీ తెలియక 4-వీలర్ కార్లు ట్యాక్సీ అద్దెకి తీసుకోవడం, అద్దెకి తీసుకెళ్లే దాన్ని ఏమంటారు వృత్తిరీత్యా స్వయం ఉపాధి కోసం కొనుక్కున్న వాళ్ళ ఆ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉండడం వల్ల వాళ్ళకు కూడా ఆప్ చేసేయడం, అలాంటి వాళ్ళు చాలా మంది పెండింగ్ లో ఉండి వేలాది పెన్షన్లు ఇప్పుడు పెండింగ్ లో ఉన్నాయి. ఏది ఆన్లైన్ అయిపోయి పెన్షన్లు పెండింగ్ లో ఉన్నాయి. అవన్నీ కూడా ఇప్పుడు రిలీజ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇప్పుడు ఇంకా అర్హులై ఉండి ఇంకా అప్లికేషన్ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు, దివ్యాంగులు కానీ వీళ్ళు కానీ. తర్వాత ప్రభుత్వం ఇంకొక హామీ ఇచ్చింది ఎలక్షన్ ముందర, బీసీలు వెనుకబడిన తరగతుల వర్గాల్లో సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళకి 50 సంవత్సరాలు, అలాగే ఎస్సీలు షెడ్యూల్ కులములు తెగలు, ఎస్సీ ఎస్టీ బీసీ ఈ వర్గాల వాళ్ళల్లో
వృద్ధుల కింద ఎలిజిబిలిటీ 60 సంవత్సరాలని ఇతరత్ర పెట్టారు కదా. ఇప్పుడు వీళ్ళకి 50 సంవత్సరాలు అనేది ఒక అర్హతా నియమం పెట్టారు. దానివల్ల ఇప్పుడు చాలా మంది ఇంకో కొన్ని వేల మంది పెన్షన్లకు అర్హులవుతారు. వీళ్ళు కూడా ఆధార్‌లో ఉన్న వయస్సును ధృవీకరించుకోవడము, లేదా మన చదువుకున్నప్పుడు ఒకటో తరగతో, రెండో తరగతో స్కూల్‌లో పాఠశాలలో నమోదైనటువంటి డేట్ ఆఫ్ బర్త్‌ని ఆధారంగా చేసుకొని గాని, లేదా పాస్‌పోర్ట్ ఉన్నది గాని, ఏదో ఒకటి ఒక ఆథరైజ్డ్ అంటే వయసుని నిర్ధారణ చేసేటటువంటి ధృవీకరణ పత్రాన్ని జోడించి, ఆధార్‌ని మార్పించుకొని, దాన్ని దీన్ని కలిపి అర్హత పెట్టుకొని, మనం 50 సంవత్సరాలు నిండినట్టుగా ఆధారం నిరూపించుకోగలిగితే వాళ్ళు కూడా అర్హత. ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ మధ్యలో గౌరవ స్పీకర్ గారు, అంటే స్పీకర్ అంటే ప్రభుత్వం తరపున ప్రతినిధిగా పెద్ద వ్యక్తి కాబట్టి, ఉన్నత పదవిలో ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన అక్టోబర్ నుంచి ఈ పెన్షన్లు, కొత్త పెన్షన్లు పెట్టుకునే అవకాశము, అలాగే పెండింగ్ పెన్షన్లు మంజూరు చేయడం జరుగుతుంది అని వారు ప్రకటన చేసినారు. మనకి చాలా సంతోషకరమైనటువంటి విషయం. జనరల్ గా మొన్నటి వరకు ఏంటంటే ఇవన్నీ పాత పెన్షన్లన్నీ వెరిఫికేషన్ చేసి అర్హులవన్నీ నిర్ధారణ చేసుకొని అనర్హులవన్నీ తొలగించేసి కొత్త పెన్షన్లు ఇవ్వాలి, అది జనవరి వరకు అవుతుంది అన్న విషయాన్ని, అయ్యో జనవరి వరకు పడుతుందా అని అనుకున్నాం. అలాంటిది మరి స్పీకర్ గారు అక్టోబర్ నుంచి అంటే ఈ నెల ఈ సెప్టెంబర్లో అప్లికేషన్ పెట్టుకునేటటువంటి అవకాశం ఇప్పుడు ఆన్లైన్లో రిలీజ్ చేస్తే పంచాయతీల్లో కానీ మున్సిపాలిటీల్లో కానీ ఆన్లైన్ ద్వారా వ్యవస్థ ఉంది కాబట్టి మీ సేవ ఈ సేవా పద్ధతుల ద్వారా మనం అప్లికేషన్ పెట్టుకుంటే కావలసినటువంటి అన్ని అంశాలని ఈ హెచ్ఐవి పెన్షన్లు కూడా ఉన్నాయి. దాని గురించి హెచ్ఐవి పెన్షన్లు, హెచ్ఐవి పాజిటివ్ కేసెస్ వాళ్ళు డిస్ట్రిక్ట్ ఎయిడ్స్ కంట్రోల్ ఆఫీసర్ అని ఉంటారు, జిల్లా అధికారి ఉంటారు. ఈ సర్టిఫికెట్లు అవి తీసుకెళ్లి వాళ్ళ దగ్గర రిజిస్టర్ చేయించుకోవాలి. వాళ్ళు ఒక సర్టిఫికేట్ ఇస్తారు. సర్టిఫికెటే కాకుండా వాళ్ళు మందులు అవి కూడా సప్లై చేస్తూ ఉంటారు. వీళ్ళకు కూడా ఈ పెన్షన్ వస్తుంది కాబట్టి ఆ ఆథరైజేషన్ తోటి మనం ఇక్కడ ఆన్లైన్లో పెట్టుకుంటే వాళ్ళకు కూడా అర్హత ఉంటుంది. అట్లాగే అది కాకుండా ట్రాన్స్జెండర్ వాళ్ళకు కూడా పెన్షన్లు ఇస్తున్నారు. దానికి కూడా వాళ్ళకు కూడా అర్హత ఉంది. ఇలాగా మొత్తం అన్ని కేటగిరీలకి కూడా అక్టోబర్ నుంచి పెన్షన్లు వచ్చేటటువంటి అవకాశం ప్రభుత్వ ప్రకటన వచ్చింది కాబట్టి ఇంకా జీవో రిలీజ్ చేయాల. జీవో రిలీజ్ చేస్తే మనకి ఈ వారంలో జీవో రిలీజ్ చేస్తే ఆటోమేటిక్గా అది యాక్సెప్టబుల్ అవుతుంది, యాక్సెస్ అవుతుంది. అందరికీ ఈ సందేహాలన్నీ నివృత్తి చేయడం కోసం మా ప్రయత్నం. ఇతరత్ర ఇంకొక సందేహాన్ని కూడా చాలా మంది వ్యక్తం చేస్తున్నారు. గుండెపోటు, గుండెకి సంబంధించినటువంటి వ్యాధులు, ఇతరత్ర చర్మ వ్యాధులు, చర్మం మీద మచ్చలు ఉన్న వాళ్ళు, తర్వాత మరుగుజ్జులు అంటే షార్ట్ పర్సన్స్ అనమాట, వాళ్ళు డ్వార్ఫ్ పర్సన్స్ అంటారు. డ్వార్ఫ్ పర్సన్స్ కానీ వీళ్ళకి సంబంధించినటువంటి సందేహాలు ఉన్నాయి. డ్వార్ఫ్ పర్సన్స్ కూడా అంటే 4 feet పొట్టిగా ఉన్న వాళ్ళు అంటాం కదా మనం, వాళ్ళకు కూడా పెన్షన్ వికలాంగుల కేటగిరీ కింద అర్హత ఉంది. అలాగే 10,000 పెన్షన్స్ కొన్ని ఉన్నాయి. అంటే 6,000 పెన్షను, 10,000 పెన్షను, 15,000 పెన్షన్. ఇందాక మనం 15,000, 6,000 గురించి మాట్లాడుతాం. ఈ 10,000 పెన్షన్లో ఫైలేరియా అంటే ఎలిఫెంటియాసిస్ అంటాం కదా, బోధకాలు, 2 కాళ్ళకి బోధకాలు ఉండి తీవ్రంగా వాళ్ళకి కూడా ఈ 10,000 రూపాయల పెన్షన్ దానికి అర్హత ఉంది. అది కూడా ఫైలేరియాకి సంబంధించినటువంటి ఈ మెడికల్ బోర్డు సదరం కాకుండా ఈ మెడికల్ సర్టిఫికేట్ డిఎంఎండ్హెచ్ఓ పెన్షన్ ఇచ్చేటటువంటి డిఎంఎండ్హెచ్ఓ సర్టిఫికేట్ ఉంది, అది కూడా వాళ్ళు పొందవచ్చు. అదొకటి. తర్వాత గుండెకి సంబంధించి మామూలుగా ఏదో ఉంది అంటే కాదు, కిడ్నీ వ్యాధులు ఉండడం కాదు, కిడ్నీ వ్యాధి ఉండి డయాలసిస్ చేసుకుంటున్నటువంటి పేషెంట్స్కి వాళ్ళకి 10,000 రూపాయలు. ఇతరత్ర చిన్నిపాటి కిడ్నీలో మాకు ఏదో మందులు వాడుతున్నామండి, కిడ్నీలో రాళ్ళు ఉన్నాయి, కిడ్నీ సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు, పూర్తిగా చెడిపోయి వాళ్ళ కిడ్నీ ఇంకా ఫంక్షన్ చేయకుండా ఆ కిడ్నీకి సంబంధించి డయాలసిస్ కంపల్సరీ చేయించుకునేటటువంటి వాళ్ళు కన్సర్న్ హాస్పిటల్కి వెళ్ళి, డయాలసిస్ సెంటర్కి వెళ్ళి వాళ్ళు రెగ్యులర్గా చేయించుకోవాలి. కాబట్టి అలాంటి వాళ్ళకి సంబంధించినటువంటి పెన్షన్ ఆ 10,000. ఇక్కడ మనం ఏంటంటే నిజంగా ఉన్న వాళ్ళకి, అర్హత ఉన్న వాళ్ళకి ఏ విధమైనటువంటి అపకారము జరగదనేది మనం 99% మనం నమ్మొచ్చు అక్కడ. అలాగే అనర్హులు ఎవరైతే ఉన్నారో, అర్హత లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, కంపల్సరీ వాళ్ళకి
రద్దు అవ్వాలి, రద్దు అవుతుంది. నిజం కూడా అంతే. వాళ్ళు నిజంగా 15,000 పెన్షన్కి అర్హులు కాదు, 6,000 పెన్షన్కి అర్హులు, 6,000 పొందండి అంతే. చాలా మంది చూస్తున్నాం, ఒక కాలు లేకపోయినా మిగిలిన ఎదురుకుండా వాడు తక్కువ వైకల్యంతో 15,000 పొందుతున్నాడు సార్, మేమెందుకు పొందట్లేదు, మాకు కూడా వస్తుందా అనేటటువంటి సందేహం. అర్హత లేని వాళ్ళు ఆలోచించద్దు, అర్హత ఎంతవరకు ఉందో అంతవరకు. కాబట్టి ఎవ్వరూ ఆందోళన పడక్కర్లేదు, మనది రద్దు అవుతుందని అర్హులు ఎవ్వరూ కూడా ఆందోళన పడక్కర్లేదు. అనర్హులు ఆందోళన పడకపోయినా, ఆందోళన పడినా అనర్హుల పెన్షన్లు రద్దు అవుతాయి. నిజంగా ఒకటి, అర్హులైనటువంటి పెన్షన్ పొందుతున్నటువంటి అర్హులైనటువంటి దివ్యాంగులు కానీ, వృద్ధులు కానీ, ఎవరైనా సరే నిజంగా ఆప్ చేస్తే దానికి సంబంధించి అధికారులకి మీరు మళ్ళీ ఒక వినతి పత్రం ఇచ్చి మిమ్మల్ని మీ అర్హతలకు సంబంధించినటువంటి అన్ని ధృవీకరణ పత్రాలతోటి ఆథరైజ్డ్గా మీరేదో ఒక కాగితం ఇచ్చేసి వచ్చేయడం కాదు. మీరు ఆఫీసులో ఇస్తే మీకు మీ దగ్గర నుంచి పిటిషన్ తీసుకున్నట్టు, దరఖాస్తు తీసుకున్నట్టుగా ఒక రిసీట్ తీసుకోండి, లేదా రిజిస్టర్ పోస్ట్ ద్వారా తీసుకోండి. ఎందుకంటే ప్రతి సోమవారం కార్యక్రమం ప్రజా దర్బారు ఇదేది మీటింగ్ పెడుతున్నారు కదా అధికారులకి నిర్దేశించి ప్రభుత్వం. స్పందన కార్యక్రమం ఇలాంటివి ఉన్నాయి, అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్రాలో కానీ. ఆ సోమవారం నాడు మండల లెవెల్లో అధికారులకి ఇవ్వండి. ఒకవేళ అక్కడ కూడా కుదరకపోతే జిల్లా అధికారులకి, జిల్లా కలెక్టర్ వారి ఆఫీసులో గ్రీవెన్స్ లో సోమవారం నాడు మీరు అందజేయండి. అందజేస్తే దానికి రసీదు వస్తుంది, దాని మీద చర్యలు జరుగుతాయి. అధికార యంత్రాంగాన్ని కూడా ప్రస్తుత ప్రభుత్వం ఎక్కడా కూడా చాలా చక్కగా నిబంధనల ప్రకారం నడిచేలా కట్టుదిట్టంగా ఏర్పాట్లు మనం ప్రకటనలో చూస్తున్నాం, వ్యవస్థలో చూస్తున్నాం, ప్రభుత్వ పరిపాలనలో చూస్తున్నాం. కాబట్టి అన్యాయం జరగదు. ఈ విధంగా మీరు రిప్రజెంటేషన్ ఇచ్చి వెంటనే న్యాయం పొందండి. ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.